6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురువుగారు, గాయత్రి సంధ్యావందనం అనేది ఎందుకు చేయాలి? ఇది ప్రతి ఒక్కరూ చేయొచ్చా? అందరూ చేయాలమ్మా. హ్మ్. ఆడ, మగ, చిన్న, పెద్ద, ముసలి, హ్మ్. ముతక అందరూ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఈ సమాజంలో ఎలా అయిపోయిందంటే గాయత్రి లేదా సంధ్య అనేది బ్రాహ్మణులు మాత్రమే చెయ్యాలి అవును. అని ఒక ముద్ర వేసేశారు. అవును. అయితే నేను ముందుగా చెప్పినప్పుడు బ్రాహ్మణుడు కానివాడెవడు? గోత్రం ఉన్న ప్రతివాడు బ్రాహ్మణం అని చెప్పాను నేను. హ్మ్. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది దాన్ని వదిలేశారు. హ్మ్. ఉదాహరణకి ఒక రైతు ఉన్నాడు అనుకో అమ్మా. రైతు ఉదయం లేచి 5కి లేచి 6 కల్లా వాడు పొలంకి వెళ్ళి పొలం పనులు చేసుకుంటారు. హ్మ్. అది ధర్మం. అలా కాకుండా ఈ పొలం పని చేయని ఎవరైతే ఈ కాలంలో బ్రాహ్మణులుగా పిలువబడుతున్నారో వాళ్ళు ఉదయం లేచి స్నానం చేసి గాయత్రి చేసుకుని 8 గంటలకు ఆఫీస్కి వెళ్తాడు 9కో కదమ్మా. అంటే అప్పుడు రైతు ఉన్న పరిస్థితి బట్టి తాను గాయత్రి చేయలేదు. ఎందుకంటే ధర్మం రైతు అవును. పొలం పని. ఇప్పుడు ఎవరు పొలం పని చేస్తున్నారు? అమెరికా, కెనడా దేశాలు ఉన్నవాళ్ళు, ఇండియా దేశాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. హ్మ్. సరే, మిడ్ నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళు పక్కన పెడదాం మార్నింగ్ పూట లేవలేరు కాబట్టి. మిగతా వాళ్ళు చెయ్యొచ్చు కదా, మిగతా వాళ్ళు చేయొచ్చు కదా. అంటే అసలు దాని వెనకున్న ఆంతర్యం ఏంటో చెప్ తెలిస్తే కదా చెయ్యాలి. చేస్తారు. అసలు అదేంటో గాయత్రి అవును. సంధ్యావందనం అంటే ఏంటి అనేది 70% మెంబర్స్ తెలియనే తెలియదు. నేను చెప్తానమ్మా, అది మంచి ప్రశ్నే కదా అది. ఇప్పుడు మనకి త్రిసంధ్య అంటారు, 3 సంధ్యలు అంటారు. హ్మ్. సంధ్య అంటే 2 విషయాలు కలిసి ఉండేది. సంధి సంధి. అనమాట. అంటే 2 కలిసి ఉంటాయి. హ్మ్. అది వడగొట్టాలి మనం. హ్మ్. రాత్రి వెళ్ళిపోతూ ఉదయం వచ్చేది ఒక సంధి. హ్మ్. ఉదయం వెళ్ళిపోతూ మధ్యాహ్నం ఒక సంధి. మధ్యాహ్నం వెళితే సాయంత్రం ఒక సంధి కదమ్మా. త్రిసంధ్య. హ్మ్. వందనం అంటే నమస్కరించడం, హ్మ్. గౌరవించడం. అంటే ఉదయం సంధ్యలో కొద్దిగా రాత్రి, కొద్దిగా పగలు, కొద్దిగా ఉదయం, కొద్దిగా మధ్యాహ్నం, కొంచెం మధ్యాహ్నం, కొంచెం అంటే 2 విషయాలు దాక్కుని ఉన్నాయి. అవును. అర్థమైంది కదా. హ్మ్. ఇప్పుడు ఒకసారి రామాయణంలోకి వెళ్దాం. సుందరాకాండలో స్వామివారు సముద్ర లంఘనం చేసిన తర్వాత హనుమంతుల వారు ఆ యొక్క ప్రయాణంలో మొదట మైనాకుడు అనే ఒక పర్వతము, సురస అనే ఒక రాక్షసి, సింహిక అనే ఒక చాపరములు ఒక రాక్షసు వస్తారు. హ్మ్. హనుమంతుల వారు వెళుతున్న దేనికి? సీతమ్మను కనిపెట్టడం కోసం ఒక విషయం. హ్మ్. మధ్యలో ఆటంకం మైనాకుడు. హ్మ్. అంటే 2 విషయాలు వచ్చాయి. అవును. గమనం అమ్మవారిని పట్టుకోవాలి, అయితే మైనాకుడు అడ్డుగా వచ్చాడు. హ్మ్. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? కొండతో దాన్ని వధించి దాన్ని బద్దలు కొట్టి ఆయన వెళ్ళాలా? సమయస్ఫూర్తితో దాని నుంచి తప్పించుకు వెళ్ళాలా? తప్పించుకొని వెళ్తే కొంచెం కదా. ఈజీ అవుతుంది. సో వెంటనే సమయస్ఫూర్తిగా ఆ మైనాకుని ఇలా చేతితో తాకి చెప్తాడు, ఫలానా నీ తండ్రి నాకు చాలా సహాయం చేశారంటే సరే ఆనందం అని, నేను నీ యొక్క ఆతిథ్యాన్ని గౌరవిస్తున్నానని ఆ మైనాకుని తాకి వెళ్ళిపోతారు. హ్మ్. సో ఒక ఆటంకం దాటింది. సురస వచ్చింది, రాక్షసి, దీన్ని చంపేస్తా అంది. హ్మ్. ఇప్పుడు రాక్షసు యుద్ధం చేయాలా? ఆ సీతమ్మవారిని కనిపెట్టే ప్రయాణాన్ని ఆపి దీంతో ఫైట్ చేస్తూ ఉండాలా? దీని నుంచి తప్పించుకుని వెళ్ళాలా? తప్పించుకొని వెళ్ళాలి. ఎందుకంటే అది ప్రథమం కాబట్టి. కదా. హ్మ్. సో వెంటనే ఏదో రూపంలో చిన్నవారైపోయి చెవిలోంచి బయటకు వెళ్ళిపోయారు, జయించేశాడు. మూడోది సింహిక వచ్చింది, లాగింది, హ్మ్. మింగేసింది. మింగేసినప్పుడు స్వామివారు సీతను కనిపెట్టాలి. దీని పొట్లోకి వెళ్ళాడు. ఏం చేయాలి ఇప్పుడు స్వామి? ఇప్పుడు ఖచ్చితంగా చంపేయాలి. చేయాల్సిందే. చీల్చుకొచ్చాడు కదమ్మా. మొదటిది సత్వగుణం మైనాకుడు, రెండవది రజోగుణం అహంకారం తగ్గించాడు, 3 తమ్మగుణం బద్ధకాన్ని చంపేశాడు. అంటే 2 విషయాలు, సీతమ్మని కనిపెట్టాలి ఇది, సీతమ్మ కనిపెట్టాలి ఇది, సీతమ్మ ఇది. కాబట్టి అప్పుడు బుద్ధి ప్రచోదయాత్ గాయత్రి మాత ఏం చేస్తుంది? ఎవరైతే 2 విషయాలు వస్తాయో, ఏ విషయాన్ని తాను ఆచరించాలో తెలియని స్థితిలో ఉన్న మానవుడికి గాయత్రిని ఎవరైతే వందనం చేసి సంధ్యావందనం చేస్తారో అప్పుడు బుద్ధి ప్రచోదయాత్ చేస్తారన్నమాట. అప్పుడు ఆ సమయంలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తింపచేస్తారు బుద్ధిని. ఆ విధంగా కష్టాన్ని అధిగమించి వెళ్ళారు. ఈ విషయాన్ని వానరులకి తర్వాత సమయంలో వచ్చినప్పుడు కింద చెప్తాడు, రామ అంతర్గతంగా గాయత్రి గురించి చెప్తాడు వాల్మీకి మహర్షి. అందుకే 24,000 శ్లోకాలు 24 బీజాక్షరాలతో మన యొక్క విశ్వామిత్ర మహర్షి
వాల్మీకి కాదు, విశ్వామిత్ర మహర్షి మనకు అందజేస్తారు. అర్థమైందమ్మా? గాయత్రి అందరూ చదవాల్సిందే. మీకు ఎప్పుడు 2 పరిస్థితులు రాలేదా? ఒకేసారి మీ కంటి ముందు టీవీ9 టీవీ5 జాబ్ వచ్చింది, ఏం పిక్ చేస్తారు తల్లి? కొంచెం కష్టం. ఏది ఏది చేస్తే మంచి తెలియదు కదా. అంతే. అప్పుడు మీరు గాయత్రి చేస్తే అమ్మవారు మీ ఏది నిర్ణయిస్తే ఆ నిర్ణయం అమ్మవారి నిర్ణయం అవుతుంది. అప్పుడు మనకి మంచిగా జరుగుతుందమ్మా. ప్రతి మనిషి 2 సంఘటనలు వస్తాయి నాన్న, మనకు తెలియదు as హ్యూమన్గా అది మంచి చేస్తుందా ఏం చేస్తుందో. అప్పుడు గాయత్రి సంధ్యావందనం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి ప్రశాంతంగా ఒక నిర్ణయం అందజేస్తుంది. ఆ నిర్ణయం పడి జీవితం గడపాల్సిందే. ఇదే సంధ్య అంటారమ్మా, దీన్నే గాయత్రి అంటారు. వాళ్ళు గాయత్రి ఎందుకు వచ్చారంటే పంచముఖ గాయత్రి అమ్మ తల్లి. అంటే పూర్వం వైష్ణవ సాంప్రదాయం అని, శైవ సాంప్రదాయం అని, కాలభైరవ సాంప్రదాయం, గాణపత్యులు, శాక్తీయులు ఉండేవారు. ఎవరి దేవుడు మా దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప అని ఎప్పుడు యుద్ధాలు జరుగుతుండేవి. అప్పుడు వీళ్ళందరినీ సంతుష్టికరణ చేయడం కోసం అమ్మవారు 5 ముఖాలతో వచ్చిందన్నమాట. అంటే గాయత్రిని ఎవరన్నా చేయాల్సిందే. అది శివుడు పూజిస్తారా, విష్ణువా, శక్తి, కాలభైరవ, గణత అనవసరం, అందరూ చేయాల్సిందే. అందరూ గాయత్రిని చేయండి. ఆడవారు కూడా చేయాలి, మగవారు చేయాలి. మీకు 2 పరిస్థితులు వస్తాయి, మాకు 2 పరిస్థితులు వస్తాయి. అయితే ఆడవారికి ఎందుకు ఎగ్జామ్ చేశారంటే అది సంధ్యా సమయం కాబట్టి, ఉదయం లేచి భార్యాభర్త సంధ్యావందనం చేస్తే మిగతా పనులు అంతగా జరగవు కాబట్టి భర్త నువ్వు చేయవయ్యా అని చెప్పి భార్య ఆ చేసే సమయంలో ఆ గదిని శుభ్రం చేసి కావాలని సామాన్లు పెట్టి వెళ్ళిపోతుంది. ఆవిడ సంధ్య చేసినట్టే. సో భర్తను కూడా చేస్తాడు. సో అది కాకుండా ఇంకొన్ని కారణాలు చేస్తారు వద్దన్నారు, అంతే తప్ప వీళ్ళు అర్హులు వీళ్ళు అనర్హులు ఎక్కడా లేదు. అందరూ చేయాల్సిందే సమయ పాలన బట్టి. అంతేనమ్మా. అలాగే ఇప్పుడు మాకు కెనడా లాంటి దేశాల్లో చాలా మంది ప్రశ్న వస్తుందన్నమాట. మాకు ఒక కాలం ప్రకారం సూర్యుడు కనిపించాడమ్మా. అవునవును. ఉదయం 7:30కు వస్తాడు, త్వరగా 9 వరకు ఉంటాడు ఒక్కోసారి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు ఎలా చేయాలి అని ఒక ప్రశ్న వచ్చింది నాకంటే నా శిష్యులకు వచ్చింది. అప్పుడు ఒక బ్లైండ్ రూల్ తీసుకొని చెప్పాను. తంబు రూల్ ఏంటంటే ఉదయం 6, మధ్యాహ్నం 12, సాయంత్రం 6. మొత్తం ఎన్ని గంటలు మనకి రోజులో? 24 గంటలు. 3 సంధ్యలు చేయాలి కదా, 24/3 అంటే ఎంత? 8. సో 6 గంటలు మొదలుపెట్టు, 6 నుంచి 8 గంటలు పెట్టుకో. ఎంత అవుతుంది? 2 గంటలు, 8 గంటల కాలం కదా. అక్కడి నుంచి మళ్ళీ 10 అయిపోతుంది. అలా పెట్టుకోండి. అలాగే 6 గంటలు చప్పున మీరు చేసేసుకోండి. 12 గంటలు కదా మొత్తం మనకి. 12 గంటలు ఉదయం, 12 గంటలు సాయంత్రం కదా. సో ఈ ఉదయం పూట చేస్తాం కదా, దాన్ని అలా డివైడ్ చేసుకోండి మీరు. సో సింపుల్గా 6, 12, 6 చెప్పేసి అనమాట చేసుకుంటే సరిపోతుంది. అంతే. 12 గంటలు కలిసిపోయి 6 నుంచి 12, 6, 12 నుంచి 6, 6 గంటలు, 12 గంటలు. అంతేగాని అటు కనిపించాలి ఇక్కడ దిగాలంటే కష్టం. నిజానికి సూర్యుడు అస్తమించడు, ఉదయించడు, సూర్యుడు అక్కడే ఉంటాడు. సూర్యుడు అక్కడే ఉంటాడు, మన భూమే తిరుగుతుంది. కానీ మనమే అనుకుంటాం సూర్యుడు అస్తమించాడు, ఉదయించాడు. ఎంత తప్పుగా చెప్తున్నా మరి, అసత్యం కదా. అంతే. దేతి నా దేతి అంటుంది, ఆయన అక్కడే ఉంటాడు, భూమి తిరుగుతుంది దాని ప్రకారం. ఒకసారి అంటే సందర్భం కాదు కానీ ఇలాగే మీ ఇలాంటి షోలో, అంటే మీరు కాదు, ఒక షోలో వాస్తువు లేదు ఏముండదు, భూమి తిరుగుతుంది కదా, భూమి తిరిగితే ప్రతి 4 గంటలకి 6 గంటలకి మారాలి కదా డైరెక్షన్స్, మరి మారుతున్నాయా అని అడిగారు ఒక యాంకర్. అది యాక్చువల్లీ లాజిక్. అవును, నేను కూడా విన్నాను. అంటే చుట్టూ తిరిగే భూమికి వాస్తు ఎక్కడ ఉంటుంది అని అంటూ ఉంటారు కొందరు. నువ్వు దానికి ఏమన్నా సమాధానం? నీ సమాధానం? నా దగ్గర సమాధానం ఏం లేదు, ఎందుకంటే మీకున్నంత వ్యాస్ట్ నాలెడ్జ్ కదా. బంగారు తల్లి, ఇప్పుడు కార్లో వెళ్తున్నావు, కార్లో వెళ్తుంటే కారు వెళ్తున్నా, కార్లో కూర్చొని నువ్వు వెళ్తున్నావా? కారు వెళ్తుంది, నువ్వు వెళ్ళట్లే కదా. కారుతో పాటు ప్రయాణం అంతే, కానీ నువ్వు కదులుతున్న ఫీలింగ్ అని రాదు. కానీ నాకే రాదు. భూమి కదులుతుంది, భూమిపై నొసులు కదులుతాయా? కదలవు. మరి కదలు డైరెక్షన్లో మారుతాయి. అంటే తూర్పు దిక్కున 6 గంటలకు కుర్చీ వేయి, అదే క్లాక్ యాంటీ క్లాక్ తీసుకుని ఇష్టం. ఎడం పక్క తీస్తే నార్త్, కుడి పక్క తీస్తే సౌత్. 6 గంటలకు కుర్చీ వేసావు, 24 గంటలు. అంటే ప్రతి 6 గంటలకి మారాలి డైరెక్షన్ మీ ప్రకారం. భూమి తిరిగితే 12 గంటలు ఎటు రావాలి కుర్చీ? ఇటువైపు వచ్చేయాలి, నార్త్కి రావాలి. వస్తుందా? రాదు కదా. మరి అప్పుడు ఏమవుతుంది? భూమి తిరుగుతుంది, భూమి మీద వస్తువులు తిరగ బంగారు తల్లి. అర్థమైందమ్మా? అర్థం లేదా? అర్థమైంది. అంటే వాస్తు అలాగే ఉంటుంది, డైరెక్షన్స్ ఏ మారదు. భూమి తిరగచ్చు కాక భూమి మీద వస్తువులు ఎక్కడ తిరగవు. అలాగే మారితే మనం ప్రతిగా 6 గంటలు గదిలోకి వెళ్ళాల్సిందే, ఒకటైపు మనకు అర్థం కాదు. అవునా కదా? అంతే. కాబట్టి అర్థం కాకపోవచ్చు,
కొంతగా శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెడితే అర్థమవుతాయి. ఏమవుతుందంటే కొంత కామన్ సెన్సు, కొంత సంస్కృత భాష ఉందనుకోమ్మా, పదాలకు అర్థం చెప్పచ్చమ్మా. యాంకరింగ్ చేయాలంటే యాంకరింగ్లో కొంత ప్రవేశం ఉంటే నేను మీతో యాంకరింగ్ మాట్లాడాలి. ఉమ్, నాకు యాంకరింగ్ ప్రవేశం లేదు, మీతో ఎలా మాట్లాడతాను? మాట్లాడినా అంత అర్థవంతంగా ఉండదు. మీరు కాసేపు గౌరవిస్తారు, వదిలేస్తారు. ఏంటి మాట్లాడుతున్నాడు తెలీదు, ఉమ్, మనకెందుకు టైం వేస్ట్ అంటారు. పురాణాల మీద, గ్రంథాల మీద, శాస్త్రాల మీద మాట్లాడితే కొంత సంస్కృత పాండిత్యం, కొంత సంస్కృత భాష మీద పట్టు ఉండాలమ్మా. అంటే ఇది ఎందుకంటాను, నేను కూడా అప్పుడు చూస్తుంటాను, యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి కదిరి కృష్ణ అని ఒక ఆయన వాడు ఉన్నాడు ఇక్కడ. ఆయన పెళ్లి మంత్రాల్లో సుభాగా అని ఒక పదం ఉంటుందమ్మా, ఉహుం, మంగళసూత్ర ధారణ సమయంలో వస్తుందన్నమాట. ఆయన సుభాగాలో సు తీసేసి భగా అని పదం పెట్టి మాట్లాడుతున్నాడు. అప్పుడు అర్థం మారిపోద్ది కదా, అంటే పదం ఆయన పోయిందంటే. ఆయన కావాల్సింది అది కదా, ఆయనకి కావాల్సింది భగా కావాలి. ఉమ్, మంత్రంలో సుభగా ఉంది, జనాలు కూడా పరిచయం లేదు కదా భాష, మరి తెలియదు కదా నేర్చుకోవాలి మరి కదా. మాకు. ఈ భాగాన్ని కూడా చప్పట్లు కొడుతున్నారు. ఉమ్, సుభాగా అంటే అర్థం ఏంటంటే, సు అంటే మంచి, భా అంటే వెలుగు, గా అంటే గమనము. ఉమ్, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు భర్త యొక్క మంచి జ్ఞానమైన నడవడికతో భార్యకి పేరు తేవాలి, కీర్తి ప్రతిష్టలు. భార్య కూడా తన మంచి జ్ఞానమైన ధర్మమైన గమనంతో భర్తకి పేరు తేవాలి. ఇలా కలిసి ఉండండి అని చెప్పింది మంత్రం. ఉమ్, నీకు తీసుకెళ్ళి సు తీసి భగా పెట్టి మాట్లాడితే దానికి ఏం చెప్తా నేను? మారిపోయినట్టే. అంటే నీకు సంస్కృతం రావాలి కదా, కాంటెక్స్ట్ కదా. తెలియాలి కదమ్మా, తెలిసి మాట్లాడాలి కదా. నువ్వేదో మాట్లాడిస్తే వదరితే కుదరదు కదా. ఇలాంటిది కొంచెం బాధ వేస్తుంది. ఒక గ్రంథం మీద, శాస్త్రం మీద, మంత్రం మీద అధ్యయనం చెయ్యాలి. పెద్దలను అడగండి, తప్పేం కాదు. ఇప్పుడు ఉమ్, కదిరికృష్ణ గారు వచ్చి చెప్తాను, అయ్యే ఇది ఇది అర్థం, సరే మీకు నచ్చితే మాట్లాడి, నాకు సంబంధం లేదు. అయితే శాస్త్రం ఇది, సంస్కృత పదం అది, దాని యొక్క అర్థం ఇది. అంటే ఇప్పుడు ఈ శుభగా నుంచి సౌభాగ్య పదం వచ్చిందమ్మా లలితా సహస్రనామంలో. సౌభాగ్యదాయిని. అమ్మవారికి ఉంది. అవును. మరి ఎవరు అమ్మవారు అనుగ్రహిస్తారు? ఎవరైతే మంచిగా ఉండి ధర్మంగా జ్ఞానం, వాడిని అనుగ్రహిస్తారు నా తల్లి. ఉమ్, ఇది వచ్చింది అమ్మవారికి. మరి నీకు అది కూడా తెలియదు కదా, ఎలా వచ్చేస్తావు మా మీదకి, ఎలా యుద్ధం చేసిస్తావు మా మీదకి? వెంటనే మీకు ప్రశ్న, మరి మీలాంటి వాళ్ళు చెప్పచ్చు, ఇదే పని కాదు ప్రతివాడి తలుపు కూడా చెప్తావా? ఉమ్, అంత అవసరం ఉందా? మీకు తెలుసుకుంటే మీరు రండి, మీ సంఘంలో పెద్దవాళ్ళని అడగండి, చెప్తారు. అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళే గురువు అన్నట్టు, వాళ్ళకి తెలిసిందే వేదం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అవునమ్మా, కరెక్టే బంగ, ఎవరికి వాడే గురువు, అది నిజం. నేను నాకు చెప్పాను కదా, మీలో పరమాత్మ. ఉమ్, కాకపోతే అందు ప్రవేశం ఉన్నప్పుడు, అందు విశ్లేషణ చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు, అప్పుడు మీరు చెప్పండి, తప్పేం కాదు. ఉమ్, ఇప్పుడు ఏ గ్రంథాలు, ఏ శాస్త్రాలు, పురాణాలు, మంత్రాలు అసహ్యాన్ని ఎక్కడ చెప్పావు కదా, అసభ్యంగా చెప్పావు కదమ్మా. ఇప్పుడు అలా లేదు. ఇప్పటిదా చెప్పాను, రామాయణం, భారతం, గీతాన్ని మనుషులుగా మనం అర్థం చేసుకోవాలి ఉమ్, కదా. నువ్వు అర్థం చేసి తప్పు నాది కాదే, ఉమ్, నీ ప్రవేశం చూసుకో. ఆయన ఏమంటాడు, నేను సంస్కృతంలో పిహెచ్డి చేయబోయా. పిహెచ్డి ఎవరికి కావాలి? పిహెచ్డి చేసిన మంది అందులో నిష్ణాతులా? నిష్ణాతులైపోయారు. కాదు కదా. కాదు. కాబట్టి కొంచెం తెలుసుకోండి. ఇంకోటి, ఇటు పక్క వచ్చినప్పుడు ఆవేశము అనర్థదాయకం. సత్వగుణంతో మాట్లాడు, రజోతమో గుణాలతో మాట్లాడే లాభం ఏముంది? అసురులాగా సత్వంగా మాట్లాడు, ఉన్న విషయాన్ని ప్రశాంతంగా చెప్పు, కూర్చొని చర్చించుకో. సహనాభావత ఉంది కదమ్మా, కూర్చొని మాట్లాడండి. ఏమో మీరు చెప్పింది కరెక్ట్ అని ఈయన ఒప్పుకుంటే కరెక్ట్ అవ్వచ్చు పెద్దలు, అప్పుడు అర్థాన్ని తీసుకోవచ్చు, తప్పేం కాదు. ఒక విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఉమ్, నేను మాట్లాడిందే సత్యం ఉంటే ఎలా అవుతుందమ్మా? నా భావం ఇది. కానీ పదాన్ని మీరు నచ్చినట్టుగా విరగొట్టేసి, పదాలు తీసి కలిపేసి చేయక మాత్రం చేయదు, కిచిడి చేయదు. గురువుగారు, గణేశునికి మనం ఎక్కువగా పంచహస్తాయ నమః అంటూ ఉంటాం కదా, దాని అర్థం ఏంటి అసలు? అమ్మ, ఇది పంచహస్తాయనం అని గణేష్నికి అష్టోత్తర శతనామాలు వస్తుందమ్మా. ఉమ్, మీరు ఎప్పుడన్నా గణేషిక విగ్రహం చూసినా, మూర్తి చూసినా ఎన్ని చేతులు ఉంటాయి స్వామివారికి? మామూలుగా అయితే 4. 4 ఉంటాయి. ఉమ్, మరి పంచహస్తాయన అంటే 5 చేతులు 5 అంటున్నారు. కదా. ఆ, మరి 5 ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తొండాన్ని కూడా తొండం చెయ్యను, తొండం అంటున్నావుగా, చెయ్యనట్లే కదా నువ్వు. మరి ఇలా చూసుకుంటే 4 ఉన్నాయి కదా, మరి ఎలా మరి వచ్చింది? 5వది ఏంటి? ఇప్పుడు మీ కంటి ముందు ఒక వస్తువు కనిపించింది, ఉమ్,
ఆ వస్తువు ఏమిటి అని చూడాలి. ఉమ్, చూడాలంటే ఎలా ఎలా తెలుస్తుంది మీకు ఆ వస్తువుని? దూరంగా ఉంది. ఉమ్, ఆ వస్తువు ఏమిటి తెలుసుకోవాలి. దగ్గరికి వెళ్తారు. దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? చెక్ చేస్తాం ఎలా చెక్ చేస్తారు? చూస్తాము చేత్తో అటు ఇటు పట్టుకుంటారు. చేత్తో చేత్తో పట్టు అది ఉమ్, ఒక హస్తం. ఉమ్, అంటే ఇంద్రియాలు కంటితో చూసేది ఒక హస్తం. కంటితో చూసిన ప్రతిదీ కావాలి అని చేత్తో తీసుకున్న అది ఒక హస్తం. ఉమ్, ఇంట్లో ఉన్నారు, తలుపు కొట్టారు, ఎవరన్నారు? నేను అని అమ్మంది, విన్నారు, వెళ్ళి డోర్ తీస్తారు, అది ఉమ్, రెండో హస్తం. ఉమ్. అర్థమైందా? అర్థమైంది మీ అమ్మగారు ఒక మంచి గులాబీ పువ్వు తెచ్చారు, మంచి వాసన ఉందిరా అని వాసన. చెప్పారు, చేతితో ముక్కుది మూడో హస్తం. అంటే పంచేంద్రియాలు హస్తాల్లోకి వస్తాయంటారు. అంతే కదమ్మా. ఆహా. అది సీటు మెత్తగా ఉందా గట్టిగా ఉందా అంటే చేతితో ముట్టుకు చూస్తాం, అవును. ఇదొక హస్తం. ఉమ్. ఆ స్పర్శ. పండు తీయగా ఉందన్నారు, తీసుకుని నోడికి పెట్టుకుంటారు, రుచి. రుచి. పంచ ఇంద్రియాలే పంచ హస్తాలు చెప్తున్నారు పంచహస్తాలు. స్వామి. ఆహా. అంటే ఐదో హస్తం ఉంటుంది కాదు అక్కడ స్వామి వారికి. అంటే ఫిజికల్ గా చెయ్యి ఉండడం కాదు. చేత్తో తీసుకొస్తున్నారు కదండి, ఉమ్. చేత్తో టెస్ట్ చేస్తున్నారు కదా. అదే అంటే పంచ హస్తాలు అంటే మనం జనరల్ గా చూసేది ఏంటంటే చెయ్యి కనిపించట్లేదు, కానీ దానిలో తత్వం అనేది అర్థం కావాలి. అవునమ్మా, అదే ఇప్పుడు జనాలకి అవును. తెలియట్లేదు. ఇది తెలుసుకుంటే బాగుండు. అందుకే అదే అంటున్నాను, తత్వం మనకు బోధపడాలి. తెలియపోవచ్చు కాక పెద్దవాళ్ళు అడిగితే చెప్తారు. నాన్న ఉమ్, దీన్ని ఇలా చూడాలి, అది మీ గణపతికి 5 చేతులు అంటే నమస్కారం, నేను విష్ణువుకి 4 చేతులు నమస్కారం. విష్ణు అంటే అర్థం సర్వవ్యాపుడు అంత కాబట్టి అలా చూపించారు, ఉమ్, సింబాలజీ చూపించారు. నీకు అర్థం కాకపోతే నేనేం చేయను, నాకు అర్థమైంది, నీకు అర్థం కాదు నేనేం చేయను. అంతే. ప్రతివాడిని తలుపు కొడతామా? కొట్టం కదా బంగ్. అందుకే తెలుసుకోవాలి. జిజ్ఞాస ఉంటే ఎవరినైనా సమీపించి అడిగి తెలుసుకోండి, ఉమ్, లేదంటే ఊరుకోండి. ఉమ్. దాన్ని యాంకరింగ్ మీరు కూడా తప్పే ఉన్నాయమ్మా. ఈ టీవీ అవును. ఛానల్స్ ఎంకరేజ్ చేస్తున్నారు ఫర్ నో రీజన్. ఎంకరేజ్ చేయకండి. ఓకే. అలాంటి వాళ్ళు ఎంకరేజ్ ఎందుకమ్మా చేయాలి? అందుకే మీకు కొంత అందులో ప్రవేశం ఉంటే అటువంటి ప్రశ్నలు వెయ్యాలి, ఉమ్. లేదంటే ప్రశ్న వెయ్యొద్దు. చెప్పు నాన్న. జై శ్రీమన్నారాయణ.